మ్యూటేషన్, రెవెన్యూ రీసర్వే, పీజీఆర్ఎస్, ఐబీఆర్ఎస్, క్యాస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వర్చువల్ గా జిల్లాలోని అందరూ ఆర్డీఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో మ్యూటేషన్, రీసర్వే, రెవెన్యూ, పీజీఆర్ఎస్, ఐబీఆర్ఎస్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తూ బాధ్యతాయుతంగా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులకు సంబంధించిన మ్యూటేషన్, క్యాస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, భూముల మ్యూటేషన్, పట్టాదారు పాస్బుక్ సవరణ, రికార్డుల నవీకరణ అంశాల్లో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కారం చూపాలన్నారు. అలాగే పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులను మండల స్థాయిలో ప్రత్యేక సమీక్షల ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతి ఒక్క పట్టాదారుని పాస్ పుస్తకాల వివరాలను పూర్తిగా పరిశీలించి వాటిని ఈకేవైసీ చేయాలన్నారు. 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలను పరిశీలించాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలు చేసిన కాల్స్ కు సత్వర స్పందనతో పాటు సమస్య పరిష్కారం కనిపించాలన్నారు. కేవలం కాల్ నమోదు చేయడమే కాకుండా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. అర్జీదారులు సమర్పించే ప్రతి దరఖాస్తు, ప్రతి ఫిర్యాదు మన సమస్యగా భావించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, వర్చువల్ గా తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.